హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మరొక టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గ్రేడ్ 2 ప్రిన్సిపల్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్, టీజీటీస్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారు, అలాగే వార్డెన్స్, కేర్ టేకర్స్ అని కూడా అంటారు. వీటి యొక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లోనూ 750 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు సమయం ఇచ్చారు. ప్రాథమికంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఎటువంటి ఎగ్జామ్, ఇంటర్వ్యూ లాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ విధానంలో ఈ పోస్టుల భర్తీ చేయాలి అని నిర్ణయించినప్పటికీ కూడా ఇప్పటికే ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో కానీ చేస్తున్న టీచర్స్ నుంచి వచ్చిన డిమాండ్స్ మేరకు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ పోస్టులను భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్, క్వాలిఫికేషన్స్, ఏజ్ అన్నిటికి సంబంధించిన వివరాలను నేను ఇప్పుడు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రతి పోస్టుకి కూడా భారీ స్థాయిలో జీతాలు నిర్ణయించడం జరిగింది. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. పోస్టుల భర్తీ అనగానే జనరల్గా మనకు డిఎస్సి గుర్తొస్తుంది. అయితే డిఎస్సి సెలక్షన్ విధానానికి, గురుకులాల సొసైటీ సెలక్షన్ విధానానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. డిఎస్సి అనేది జిల్లా స్థాయిలో జరుగుతుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో రిక్రూట్ చేస్తారు. అయితే గురుకులాల సొసైటీ మాత్రం జోన్స్ లెవెల్లో జరుగుతుంది. ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ వంటి డీటెయిల్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. మొదటిగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ యొక్క వివరాలు చూద్దాం. టీజీటీలు అని కూడా అంటారు. మొత్తం 4 జోన్లలోనూ కలిపి 552 టీజీటీ పోస్టులు ఉన్నాయి. మొదటి జోన్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు చూసినట్లయితే 79 పోస్టులు ఉన్నాయి. రెండవ జోన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలో చూసినట్లయితే 159 పోస్టులు ఉన్నాయి. థర్డ్ జోన్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే 163 పోస్టులు ఉన్నాయి. ఈ జిల్లాలో వాళ్ళు గమనించండి, 163 పోస్టులు ఉన్నాయి. ఫోర్త్ జోన్ అంటే కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప ఈ జిల్లాలో చూసినట్లయితే 151 పోస్టులు ఉన్నాయి. మొత్తం 552 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కనుక 60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 55% మార్కులు ఉంటే సరిపోతుంది. అలాగే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా 50% మార్క్స్తో బీఈడీ చేసి ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెట్ పేపర్ 2 కంపల్సరీగా క్వాలిఫై అయ్యి ఉండాలి. చాలామంది అడుగుతున్నారు, పేపర్ 1 క్వాలిఫై అయిపోతే సరిపోతుంది కదండి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అప్లై చేయడానికి అని. కాదు, టెట్ పేపర్ 2 కంపల్సరీ అయ్యి ఉండాలి. ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ యొక్క శాలరీస్ కనుక మనం చూసుకున్నట్లయితే 28,940 రూపాయల నుంచి 78,910 రూపాయల వరకు ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి శాలరీస్గా ఇవ్వడం జరుగుతుంది. భారీ స్థాయి జీతాలని చెప్పొచ్చు. మేల్, ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. టెట్ పేపర్ 2 ఎందుకు అడిగారు అని అంటే, మీరు టెట్ పేపర్ 2లో స్కోర్ చేసిన మార్క్స్లో 20% ఆఫ్ మార్క్స్ని వెయిటేజ్గా తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, పీజీ చేసి ఉండాలి, అలాగే బీఈడీ కూడా ఉండాలి. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే కేర్ టేకర్లు, వీళ్ళనే వార్డెన్స్ అని కూడా అంటారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో చూసుకున్నట్లయితే అటాచ్డ్ హాస్టల్స్ ఉంటాయి. బాయ్స్కి సెపరేట్గా హాస్టల్స్ ఉంటాయి, గర్ల్స్కి సెపరేట్గా హాస్టల్స్ ఉంటాయి. బాయ్స్ హాస్టల్స్లో జెంట్ కేర్ టేకర్స్ ఉండాలి, గర్ల్స్ హాస్టల్స్లో లేడీస్ కేర్ టేకర్స్ ఉండాలి. కాబట్టి మేల్, ఫిమేల్ ఇద్దరు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కేర్ టేకర్స్ యొక్క ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే 4 జోన్స్లోనూ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ జోన్ చూద్దాం. ఫస్ట్ జోన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో చూసుకున్నట్లయితే 32 కేర్ టేకర్ పోస్టులు ఉన్నాయి. సెకండ్ జోన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే 41 ఖాళీలు ఉన్నాయి. థర్డ్ జోన్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో చూసుకున్నట్లయితే అగైన్ 41 పోస్టులు ఉన్నాయి. ఫోర్త్ జోన్ కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, కడప ఈ జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక 53 కేర్ టేకర్ పోస్టులు ఉన్నాయి. కేర్ టేకర్స్కి శాలరీస్ వచ్చినట్లయితే 21,230 రూపాయల నుంచి 63,010 రూపాయల వరకు శాలరీస్గా నిర్ణయించడం జరిగింది. మరి వార్డెన్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ వివరాలకి వచ్చినట్లయితే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఏ డిగ్రీ చేసినా పర్వాలేదు. అలాగే దానితో పాటుగా బీఈడీ కంపల్సరీగా ఉండాలి. అంటే బీఈడీ కానీ లేదా బీఎస్సీ బీఈడీ కానీ చేసిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు. ఈ మధ్యకాలంలో బీటెక్తో కూడా బీఈడీ చేస్తున్నారు, బీటెక్ కూడా డిగ్రీగా పరిగణిస్తారు. కాబట్టి దానితో పాటు అంటే బీటెక్తో పాటు బీఈడీ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులే.
మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ముందే చెప్పాను, గర్ల్స్ హాస్టల్స్ సెపరేట్గా ఉంటాయి, బాయ్స్ హాస్టల్స్ సెపరేట్గా ఉంటాయి. కాబట్టి 2 రకాల హాస్టల్స్లోనూ కేర్ టేకర్స్ అవసరం కాబట్టి మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక ప్రిన్సిపల్స్. గ్రేడ్ 2 ప్రిన్సిపల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రేడ్ 2 ప్రిన్సిపల్స్ చూసుకున్నట్లయితే మొత్తం 4 జోన్లలోనూ కలిపి 27 గ్రేడ్ 2 ప్రిన్సిపల్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రిన్సిపల్స్ యొక్క జీతం చూసుకున్నట్లయితే ఇది కూడా భారీ స్థాయిలో ఉంది. 40,270 రూపాయల నుంచి 93,780 రూపాయల వరకు ఈ గ్రేడ్ 2 ప్రిన్సిపల్స్కి శాలరీస్గా నిర్ణయించడం జరిగింది. ప్రిన్సిపల్స్ యొక్క ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 60% ఆఫ్ మార్క్స్తో, అంటే ఫస్ట్ క్లాస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అలాగే 50% ఆఫ్ మార్క్స్తో బీఈడీ చేసిన వారు అర్హులు. అంటే ఎంఏ బీఈడీ కానీ లేదా ఎంఎస్సీ బీఈడీ కానీ చేసిన వాళ్ళు ఈ గ్రేడ్ 2 ప్రిన్సిపల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎక్స్పీరియన్స్ అడిగారు. అదేంటంటే ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో కానీ, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో కానీ, జూనియర్ కాలేజెస్లో కానీ మినిమం 3 సంవత్సరాల పాటు పీజీటీలు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా కానీ, జూనియర్ లెక్చరర్స్గా కానీ, హెడ్ మాస్టర్గా కానీ లేదా ప్రిన్సిపల్గా కానీ వర్క్ చేసి ఉండాలి. ఇలా మినిమం 10 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అడిగారు. ఈ అర్హతలు ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళు ప్రిన్సిపల్ గ్రేడ్ 2కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ కేటగిరీ వచ్చి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్. వీళ్ళనే డీసీఓస్ అని కూడా అంటారు. మొత్తం 4 జోన్లలోనూ కలిపి 4 డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఖాళీలు ఉన్నాయి. వీళ్ళ యొక్క శాలరీ అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 46,060 రూపాయల నుంచి 98,440 రూపాయల వరకు శాలరీగా నిర్ణయించడం జరిగింది. ఇంకా ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా పీజీ చేసి ఉండాలి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్గనైజేషన్స్లో మినిమం 3 ఇయర్స్ పాటు అడ్మినిస్ట్రేషన్ చేసి ఉండాలి. ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ యొక్క పని ఏంటి అనంటే గురుకులాల సొసైటీకి అలాగే జిల్లా స్థాయిలో ఉన్న స్కూల్స్కి మధ్య అనుసంధానకర్తలుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉంటారు. అయితే ఈ నోటిఫికేషన్లో మాత్రం మొత్తం 4 జోన్లు అంటే 13 జిల్లాలు కలిపి 4 డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఖాళీలు మాత్రమే ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు 49 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 54 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్లో మినిమం 6 మంత్స్ నుంచి కాంట్రాక్ట్ టీచర్స్గా వర్క్ చేస్తున్న వారికి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. 6 మంత్స్ కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ టీచర్స్గా పరిగణించబడరు. తర్వాత అప్లికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జాము పార్ట్ 1 మరియు పార్ట్ 2గా జరుగుతుంది. పార్ట్ 1 మొత్తం 50 మార్కులకు జరుగుతుంది. ఈ పార్ట్ 1 ఎగ్జామ్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మన యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 50 మార్కులకు గాను 30 మార్క్స్ స్కోర్ చేస్తే క్వాలిఫై అవుతారు. పార్ట్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే పార్ట్ 2కి అలౌ చేయడం జరుగుతుంది. ఒకవేళ పార్ట్ 1 ఫెయిల్ అయ్యి పార్ట్ 2లో మంచి స్కోర్ చేసినప్పటికీ కూడా వాళ్ళని ఎలిజిబుల్ అయినట్టుగా పరిగణించారు. అంటే పాస్ అయినట్టుగా పరిగణించారు. కంపల్సరీగా ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. 30 మార్క్స్ తెచ్చుకుని క్వాలిఫై అయితేనే పార్ట్ 2 ఎగ్జామ్కి అలౌ చేయడం జరుగుతుంది, ఎలిజిబుల్ చేయడం. అయితే టీజీటీ హిందీ పోస్టులకు కానీ టీజీటీ తెలుగు పోస్టులకు కానీ అప్లై చేసిన వాళ్ళు ఈ పార్ట్ 1 ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. అలాగే టీజీటీకి అప్లై చేసేవాళ్ళు రిటర్న్ ఎగ్జామ్లో 80% ఆఫ్ మార్క్స్, టెట్ పేపర్లో వచ్చిన మార్క్స్లో 20% ఆఫ్ మార్క్స్ని వెయిటేజ్గా తీసుకుని ఫైనల్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి డెమోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు.
జనరల్గా సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ అంటే రిటర్న్ ఎగ్జామ్ పెడతారు, అలాగే ఇంటర్వ్యూస్ డెమోస్ కండక్ట్ చేస్తారు, ఫైనల్గా సెలెక్ట్ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్కి మాత్రం డెమోస్ లేవు, ఇంటర్వ్యూస్ లేవు, ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ మీద బేస్ చేసే పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోను నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కే పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అవసరమైన వాళ్ళందరికీ షేర్ చేయండి.